కూటమి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఉంగుటూరులో ఏర్పాటు చేసిన కూటమి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడిన పుట్ట మహేష్ యాదవ్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదవి కోసం సొంత బాబాయిని చంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్వంత అన్నా చెల్లెలకు అన్యాయం చేసిన వ్యక్తి రాష్ట్ర సీఎంగా కొనసాగడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పాలనలో దోచుకోవడం తప్పితే అభివృద్ధి ఎక్కడా జరగలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్నం అనేది లేదు, మనదంతా కూడా గ్రామీణ ప్రాంతమే. అలాగే మనకి ఇక్కడ చాలా మటుకి మన అందరం కూడా ఆక్వా రైతులు ఎక్కువ. ఆక్వా రైతులకి మన ఈ ప్రభుత్వం ఎంత నష్టం చేసిందంటే చాలా దారుణంగా. మనకి గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉండగా మన జగన్మోహన్ రెడ్డి మన గణపవరం వచ్చి ఉంగుటూరు నియోజకవర్గంలో మనం యూనిట్ రూపాయలకే ఇస్తానని వాగ్దానం చేసి అతను మాట తప్పను మడం తప్పననే ఈ ముఖ్యమంత్రి తర్వాత కొద్ది రోజులకి దీన్ని ఎలాగా మనం ఇవ్వకుండా చేయాలని సాగు చూపించి 5 ఎకరాలు 10 ఎకరాలు అని చెప్పి 100లో 10 మందికి కొంతమందికే లబ్ధి చేకూరేటట్టుగా అతను చేసుకొచ్చాడు. రాబోయే కాలంలో ప్రతి ఒక్క రైతుకు కూడా రూపాయిన్నరకే, ఆక్వా రైతులకి రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చే విధంగా, అలాగే గతంలో ఎలాగైతే కరెంటు మీద జరిగిందో అదే విధంగా కొనసాగే విధంగా ఉంటుందని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి మీకు 2000 రూపాయలు ఇస్తాడేమో ఈ ఎలక్షన్కి, ఎందుకంటే దోచుకునే డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఎవరి? ఆ డబ్బులన్నీ మీయే. ఈ ట్యాక్స్లు కట్టినా మీ రైతుల డబ్బులు, మీ అందరి డబ్బులు అయ్యి ఈ 2000 రూపాయలు ఇస్తాడు. ఈ 2000 రూపాయలు ఇవ్వడం అంటే మీకు రోజుకి 90 పైసలు ఇచ్చి కొనుక్కుంటాడు మిమ్మల్ని. అంటే ఆయన రోజుకి మీకు 90 పైసలు ఇచ్చి మిమ్మల్ని కొనుక్కుంటున్నాడు. అదే 90 కోట్లు రోజుకి ఆయన సంపాదించుకోవడానికి ప్రయత్నం ఆయనది. మీరు ఒక్కసారి ఆలోచించండి. అన్నా ఈ 90 పైసల కోసం మీరు కక్కుర్తి పడతారా? లేకుంటే మన రాష్ట్రం అభివృద్ధి పాటలు నడిపించుకోవడానికి మీరు చూస్తారో ఒక్కసారి ఆలోచించండి. మీ చెల్లెలు ఉంది కదా, ఇన్ని రోజులు కష్టపడింది కదా, నువ్వు సీఎం అవడానికి ఆవిడ కూడా కారణమే కదా. ఆమెకెందుకు నువ్వు ఎంపీ టికెట్ ఇవ్వలేదు? ఎవరో రిలయన్స్ కంపెనీ వాడికి ఎందుకు ఎంపీ టికెట్ ఇచ్చావు? నువ్వు నీ రాజ్యసభ టికెట్ ఎందుకు ఎంపీ టికెట్ ఎందుకు రిలయన్స్ వాళ్ళకి ఇచ్చావు? నువ్వు నీ సొంత చెల్లెలకి లేదు. అలాంటిది సొంత చెల్లెలకి న్యాయం చేయలేనోడు మన రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారో ఒక్కసారి అర్థం చేసుకోండి అన్నా మీరు.